రుణమాఫీ చేసినావా? రైతు బంధు చేసినావా? నేను అన్ని చేస్తానా? గ్యాస్ సిలిండర్ పడుతుందా? రుణమాఫీ చేసినావా? రైతు బంధు పడుతుందా? తులం బంగారం అన్నావు, ఆడల కూటీలు అన్నావు, 25,000 పింఛన్ అన్నావు, ఒక కౌలుదారుకు 15,000 అన్నావు, కైకిలు చేసుకున్న 12,000 అన్నావు, క్వింటల్కు 500 అన్నావు బోనస్. అన్ని అందుతానే అంటాడు కదా పిచ్చాసి పడ వాడా చేసేది. ఎంత గోస వచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్ని పడిపోయినాయి. కరెంట్ ఇస్తాడు, ఐటీ కంపెనీలు శ్రీధర్ బాబు తెస్తా అన్నాడు, ఐటీ కంపెనీలు ఆంధ్రాకు పోతున్నాయి. సాఫ్ట్ ఇంజనీర్ చేస్తలేరు. ఇవన్నీ ఆగమాగం చేస్తాడు. గెలిచిన కాడికి రైతు బారాల సేవ, రైతు బంధు లేదు, కళ్యాణ పథకం లేదు, ఏది లేదు. వాడు చేసేది తులం బంగారం లేదు, ఏది లేదు, ఏది లేదు. మొత్తం కొత్త పింఛన్ చూతా చేస్తలేడు. కొత్త పింఛన్ 4,000 పింఛన్ అన్నాడు. తులం బంగారం ఎవ్వి. తణుగుల పెద్దపల్లి ఏది జిల్లా, తణుగుల గ్రామము, మండలం ఓజల మండలం, 26,000 కోట్ల కట్టిన చెగిడాము మొత్తం బాంబు పెట్టి కూడా కూలగొట్టి. మేడిగడ్డ బండి సంజి రేవంత్ రెడ్డి అనుకోని మేడిగడ్డ ప్రాజెక్టు, మేడిగడ్డది ఒక్క పిల్లరు 2 పిల్లరు. బండి సంజి రేవంత్ రెడ్డి కారణం. మేడుగడ ఊలగొట్టిన 2 పిల్లరు అతడే. చెగిడం తణుగుల ఊరు, ఓజల మండలం, పెద్దపల్లి జిల్లా. 100 కోట్లు పెట్టినా కానీ 100 రోజులు పెట్టినా కానీ ఏది ఉసుకోడు. అది 100 సంవత్సరాలు కొట్టినా ఉసుకోడు. అది చెగిడం బట్టి ఆయన నీళ్ళు పెట్టారు. 26,000 కోట్లు కేసీఆర్ కట్టింది. వాళ్ళు ధర్నాలు 4 రోజులు చేరుచిండ్రు. మరి కేసీఆర్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తా ఉంది నీకు? కేసీఆర్ మళ్ళా రావాలి, మా దేవుడు. కళ్యాణం సింహం బయటకు వెళ్ళింది. ఫుట్బాల్ ఆడుకుంటాం మనం. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ తెలంగాణ